హలో నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఈరోజు మనం రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటే మనకిప్పుడు కాలి మడమ ఉంటుంది కదా, మడమలో వచ్చే పెయిన్ని మనం ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం. మడమలో కాకుండా చాలా మందిలో మనం బూట్లు వేసుకుంటే ఆ వెనక వైపు మనకు ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ టచ్ అవుతుంది, పెయిన్ వస్తుంది. చాలా మంది షూట్ అయినప్పుడు అదే ప్లేస్లో మనకు ఒక్కోసారి పెయిన్ వస్తుంది అనమాట. దాన్ని రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటాం. అక్కడ ఏముంటుంది, మనకి అక్కడ రెండే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటేమో హీల్ బోన్ ఉంటుంది, దాని వెనక అకిలీస్ టెండన్ అని ఉంటుంది, అది ఇంతలా ఉంటుంది అనమాట. సో అక్కడ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఆ హీల్ బోను పొజిషనింగ్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే అకిలీస్ టెండాన్కి దానికి మధ్యలో రాపిడి జరిగి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ వస్తుంది అనమాట. సో చాలా మందిలో ఏమవుతుందంటే ఆ పెయిన్ వచ్చినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది, వాళ్ళు నడవటానికి రాదు, తర్వాత వాళ్ళకి జంపింగ్ రన్నింగ్ కూడా రాదు అనమాట. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే అది మనకి పెయిన్ తగ్గదనమాట, చాలా కాలం ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా లెంతీ ఉంటుంది, మీకేం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కూడా రాదనమాట మనం ట్రీట్మెంట్స్ పెడితే. అందుకని చెప్పేసి చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం అనేది. రీజన్స్ వచ్చేసి ఏంటంటే మనకి క్యావస్ ఫుట్ అని ఉంటుంది, అంటే ఫుట్ కొంచెం ఆర్చ్ ఎక్కువగా ఉంటుంది అనమాట, వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే కొంతమందిలో ఏంటంటే ట్రామా రిలేటెడ్ ఇంజురీస్ ఉంటాయి, కొన్ని ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు రావచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే అకిలీస్ టెండోనైటిస్ అని ఉంటుంది. అకిలీస్ టెండాన్లో ఒక్కోసారి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ మనకి ఏమైనా యూరిక్ యాసిడ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అక్కడ బోన్ డిపాజిట్ అవుతుంది, దాన్ని ఏమంటారు క్యాల్సిఫిక్ టెండినైటిస్ అంటారు. సో ఈ రెండింటి మధ్యలో ఇంకోటి స్ట్రక్చర్ ఉంటుంది, బర్సా అని ఉంటుంది అనమాట. సో ఆ బర్సలో కూడా ఒక్కోసారి ఫ్లూయిడ్ వచ్చి అది ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ చాలా వాపు అదంతా వస్తుంది అనమాట. యూజువల్గా అది చాలా వాపుగా ఉంటుంది, లావు అయిపోతుంది, అది చాలా రెడ్ కలర్ ఉంటుంది, కొన్నిసార్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఈవెన్ టచ్ కూడా చేయలేము. అది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత స్లోగాను చాలా టైం పడుతుంది అది పెరగటానికి, పెరిగిన తర్వాత అది తగ్గటానికి కూడా చాలా టైం పడుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఏమంటే ఇట్లా పెయిన్ వచ్చేదాన్ని రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటాం అనమాట. బర్సైటిస్ కానీ రెట్రోకాల్కేనియల్ టెండోనైటిస్ అని కూడా అంటాం, అకిలీస్ టెండాన్ ఉంటుంది కాబట్టి. దీని ట్రీట్మెంట్ ఏముంటుందంటే దీనికి ఫస్ట్ మనకి కన్జర్వేటివ్ ట్రీట్మెంటే ఉంటుంది. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో ఏంటంటే మనం అనాల్జెసిక్స్ పెడతాము, అట్లనే ఏమైనా అడిషనల్గా డిసీజెస్ ఏమైనా ఉంటే రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే యూరిక్ యాసిడ్ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ పెట్టి ఫిజియోథెరపీ అవన్నీ చేస్తాం అనమాట. ఒకవేళ ఫిజియోథెరపీ ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అంటే ఒకసారి డ్రై నీడిలింగ్ టెక్నిక్ అని చేస్తారు. అంటే టెండాన్లో కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి ఆ టెండాన్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి అని చెప్పేసి నీడిల్ చేసి దాంట్లో పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తారు అనమాట. అలా కూడా చేయొచ్చు. ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు అంటే ఒకసారి షూ మాడిఫికేషన్ ఇస్తాను, కొంచెం హీల్ ఇస్తాం. కొంచెం హీల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం హీల్ పెట్టినప్పుడు ఆ టెండాన్ కొంచెం రిలాక్స్ అయ్యి క్యాల్కేనియం కింద టెండాన్కి మధ్యలో ప్రెషర్స్ తగ్గి కొంచెం అది రాపిడి ఫ్రిక్షన్ తగ్గుతుంది అనమాట, తగ్గి పెయిన్ తగ్గుతుంది అనమాట. సో ఇవన్నీ చేసినా కూడా మనకి పెయిన్ తగ్గనప్పుడు దెన్ విల్ గో ఫర్ సర్జరీస్కి వెళ్తాం అనమాట. సర్జరికల్ ఆప్షన్స్లో ఏంటంటే మనకి డైరెక్ట్ టెండాన్లో ఏమన్నా బోన్ ఫార్మేషన్ కానీ ఉంటే ఆ బోన్ ఎక్సెషన్ చేసి మళ్ళీ దాన్ని రీఇన్సర్షన్ చేస్తాం అనమాట. అలా కాకుండా ఒకసారి ఏంటంటే దాన్ని హేగ్లెన్స్ డిఫార్మిటీ అని ఉంటుంది, అంటే క్యాల్కేనియంలో బోన్ ఉంటుంది కదా, క్యాల్కేనియంలో బాగా రాపిడ్ వచ్చేసి డిజనరేటివ్ చేంజెస్ వచ్చేస్తాయి అనమాట. అలా వచ్చినప్పుడు ఆ బోన్ మొత్తం ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. ఇది కాకుండా ఇంకా జాడెక్స్ ఆస్టోటమీ అని చేస్తాం, ఏంటంటే ఆ బోన్ని కొంచెం దాన్ని బ్రేక్ చేసి దాన్ని కొంచెం యాంగిల్ మారుస్తాం అనమాట. ఏంటంటే కొంతమందిలో క్యావస్ ఫుట్ ఉన్నప్పుడు క్యాల్కేనియం ఇలా వర్టికల్గా ఉంటుంది అనమాట. సో దాన్ని కొంచెం తగ్గించాలన్నమాట మనం. సో అలాంటి ఆస్ట్రోటమీస్ చేసి దాన్ని తగ్గిస్తాం. ఇవి కాకుండా ఇంకా వాల్గస్ డిఫార్మిటీస్ అన్ని ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసుకొని ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే మేము మీకు ఏ పద్ధతిలో చేస్తే పెయిన్ తగ్గుతుందో చూసుకొని ట్రీట్మెంట్ పెడతాము. దీని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, దీనికి మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓన్లీ వన్ కాంప్లికేషన్ ఏంటంటే బాగా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు టెండాన్ బాగా ఇదైపోతుంది. మీరు ఎప్పుడన్నా జంప్ చేద్దామని ఏదైనా ఉన్నటువంటి స్పోర్ట్స్ ఆడినప్పుడు డీజనరేటివ్ టేర్ అవుతుంది అనమాట టెండాన్. అదొక్కటే ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు అంటే మళ్ళీ టెండాన్ రిపేర్ చేయటం అదంతా ఇట్ విల్ టేక్ రికవరీ 3 months టైం పడుతుంది. అందుకని చెప్పేసి దాన్ని స్టార్టింగ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకొని పెయిన్ తగ్గించుకుంటే మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.